నమస్తే, వెల్కమ్ టు ఐమిత్ర గ్రూప్ ఆఫ్ విజన్ సెంటర్స్. మీ గోపాల్. మరి గత వారంలో ఈ యొక్క మొబైల్ ఇంపాక్ట్ మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తుందో మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ యొక్క మొబైల్ ఇంపాక్ట్ వలన సైకలాజికల్ డిజార్డర్స్ గురించి మనం తెలుసుకుందాము. అందులో మొదటిది నోమోఫోబియా, అంటే ఫోన్ ఫోబియా. ఫోన్ లేకపోతే ఒకలాంటి భయం కలుగుతుంది, ఎక్కడ పెట్టానో తెలీదు, ఆందోళన, అదుర్ద, కంగారు, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద కోప్పడడం, ఎక్కడ పెట్టారు, నా ఫోన్ ఎవరు తీసుకున్నారు అని గట్టిగా అరవటం. సో ఇలా ఎవరైనా చేశారంటే ఆల్మోస్ట్ ఈ ఫోన్ ఫోబియా అనేది వచ్చినట్టే. రెండో విషయము ప్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటారు, హైపర్ వైబ్స్ అంటారు. అంటే చాలా విషయాల్లో హాలోజినేషన్ అన్నమాట. హాలోజినేషన్ అంటే జరిగింది జరగనట్టుగా, జరగనది జరిగినట్టుగా ఊహించుకోవడము. అంటే ఫోన్ రింగ్ కాకపోయినా ఫోన్ చూసేసుకొని ఎవరు చేసినారా, ఫోన్ మెసేజ్ రాకపోయినా వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకోవడము. తరచుగా ఫోన్ చెక్ చేస్తున్నామంటే మనం ఈ యొక్క హైపర్ వైబ్స్కి లోనైనట్టుగా మనం చెప్తాము. మూడో విషయం మూడ్ డిజార్డర్స్ అంటే మూడ్ స్వింగ్స్. మనం ఎవరైతే రోజుకి 4 గంటలు మించి ఫోన్ చూస్తామో వారు డిప్రెషన్కి లోన్ అవుతారు. సో ఈ యొక్క మనము ఫోన్ ఏంటంటే ఎక్కువసేపు దాంతో స్పెండ్ చేయడం ద్వారా మన యొక్క మూడ్ స్వింగ్స్ అనేది మన ఆధీనంలో, భావోద్వేగాలు లోన్లో మన ఆధీనంలో ఉండవు. సో తరచుగా కోపడము, చిరాకు పడము, ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉంటాము, వర్క్లో కూడా మంచి పనితనం కనబడచము. సో సాధ్యమైనంత వరకు ఫోన్ చూడకుండా కనీసం 1 గంట సేపు కూడా ఉండని పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. 4వ విషయము హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే ఎక్కువగా ఉద్రేకము, ఎక్కువగా కోపడము, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడము, ఏదైనా కోపము, చిరాకు, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం. ఇది ఏంటంటే ఈ యొక్క స్క్రీన్ చూడడం ద్వారా మరి మనలో కలిగే ప్రాబ్లం అన్నమాట. 5వ విషయము పిల్లల్లో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. అంటే ఈ యొక్క మొబైల్ రేడియేషన్కి గురయ్యే పిల్లల్లో మొదటగా సైట్ అనేది దాంతో స్టార్ట్ అయిపోతే అధిక చంచలత్వం అంటారు. అంటే దేని మీద ఏకాగ్రత పూర్తిగా ఉంచలేకపోవడము, పిల్లలు చదువులో వెనకబడటము, ఎక్కువ ఏదో ఫోన్ చూడాలా అనే ఆలోచన కలిగి ఉండటము. మరి హోంవర్క్ చేసిన తర్వాత ఫోన్ ఇస్తారంటే టక ఏదైనా చేసేసి, లేకుంటే అయిపోయింది అని అబద్ధాలు చెప్పేసి ఆ ఫోన్ కోసము వాళ్ళు ఏమైతే తాపత్రయపడుతున్నారో అదంతా కూడా ఈ యొక్క ADHD సమస్యగా మనం పరిగణించి వస్తాము. అయితే 2000 సంవత్సరంలో జపాన్లో, మన ఇండియాలో ఇప్పుడు యూత్ ఎలా ఉందో జపాన్లో ఇప్పుడు ఒక ఏజ్ వాళ్ళు 60 సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, ఆ యొక్క మొబైల్తోనే ఎక్కువసేపు గడుపుతున్నారు. దీన్ని హికికోమోరి డిసీజ్ అంటారు. మరి ఈ హికికోమోరి డిజార్ ఏంటంటే ఒంటరిగా తనానికి అలవాటు పడటము. ఇప్పుడు ఈ సమస్య మన ఇండియాలో పిల్లలు ఎవరైతే మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారో వాళ్ళు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి తాపత్రయపడతా ఉన్నారు, ఎవరితో స్పెండ్ చేయడానికి ఇష్టం చూపడం లేదు. ఆ మొబైల్ గేమ్స్, మొబైల్ ఫైర్, ఇవన్నీ గేమ్స్ ఎక్కువ ఆడటం వల్ల మరి ఆ డిజార్డర్ అనేది మన దేశంలో కూడా పిల్లల్లో మనం గమనిస్తూ ఉన్నాము. మరి 5వ విషయం వచ్చేసి మెదడుకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక మొబైల్ వినియోగం వల్ల మరి మెదడులో ఈ యొక్క రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వడం ద్వారా మనం రాత్రి పడుకునేటప్పుడు తలగడ దగ్గరనే ఫోన్ ఉంటుంది. మరి అది వైబ్రేషన్ కానీ, మొబైల్ కానీ, ఒక మొబైల్ ఆన్లో ఉన్నప్పుడు ఆ యొక్క నెట్వర్క్ కానీ, లోపల ఇంటర్నల్గా ఆ యాప్స్ రన్ అవ్వడం కానీ, మరి వీటన్నిటి వల్ల కూడా ఈ యొక్క ఆ బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. 6వ విషయము సంతాన సాఫల్యత లోపాలు. అంటే మరి మనం చాలా ప్రయాణాల్లో కూడా మొబైల్ ఎక్కువగా మనం ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంటాము. ఏ విధంగా అయితే తలగడ కింద పెట్టుకొని రాత్రి పడుకున్నప్పుడు ఎలాంటి తలకు ప్రమాదమో అదే విధంగా కూడా ప్యాంట్లో పెట్టుకోవడం ద్వారా వారి యొక్క స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది, వారు ఇంపార్టెంట్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మన అవగాహన కలిగి ఉండాలి. రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా మరి ఒక సర్వే చేసింది. అందులో మద్యం కంటే కూడా మొబైల్ రేడియేషన్ ఎక్కువ ప్రమాదకారిణి అనే విషయాన్ని చెప్పారు. అంటే మద్యం బాటిల్ పైన మరి మద్యపానం ఆరోగ్యానికి
హానికరం అనే విషయాన్ని క్లియర్గా దాని మీద రాస్తారు, దీని మీద రాయరు. అయినప్పటికీ దానికంటే ఎక్కువ ప్రమాదకారిణి అంటే మనం దాన్ని ఊహించడానికి కూడా చాలా దారుణమైనగా ఉంది. సో పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి, మరి ముసలి వాళ్ళైతేనేమి, ఎవరైనా సరే ఈ యొక్క ఫోన్ అడిక్షన్కి మరి ఎక్స్పోజర్ అవుతే, ఈ యొక్క ఫోన్ స్క్రీన్కి ఎక్స్పోజర్ అవుతే ఈ యొక్క మీకు చెప్పిన ఈ 6 సైకలాజికల్ డిజార్డర్స్కి లోన్ అవుతారు. అయితే మనము వీటిని ఎలా ఎదుర్కోవాలి, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని వచ్చే వీడియోలో మీతో పంచుకుంటాను. మనం సాధ్యమైనంత వరకు పిల్లలతో మనం ఎక్కువగా గడపాలి. అలా గడపడం ద్వారా మరి పిల్లలు ఈ యొక్క ఫోన్ నుంచి డిస్ట్రాక్షన్ అయిపోయి మన ఫ్యామిలీ, కుటుంబ తల్లిదండ్రుల దగ్గర ఎక్స్పోజర్ అవుతారు. అయితే మొదటగా మనం మారటం ద్వారా పిల్లలు మార్పును గ్రహించి వారు కూడా మారతారు. మరి పిల్లలకు మనం మొదటి గురువులం కాబట్టి మనము చెప్పడం ద్వారా మారరు, మనం ఫాలో అవుతే మాత్రమే మారతారు. కాబట్టి మనం మారి మన పిల్లలను మనం మార్చుకొని ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని మేము తాపత్రయపడతా ఉన్నాం. ఎందుకంటే మనము ఒక మంచి కుటుంబాన్ని తయారు చేయాలి అంటే ఫస్ట్ మొదటగా మనం మారాలి. మనం మారిన తర్వాత మన పిల్లలు మారుతారు. మన పిల్లల ద్వారా సమాజమే మారుతా ఉంది. మన జీవితాన్ని ఒక వస్తువుకు దాసోహం చేయడము, ఆ వస్తువుకు మనం బానిస అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రపంచం అంతా మన చేతిలో వస్తుంది, సంతోషమే. మరి మన ప్రపంచం, మన 24 గంటల సమయాన్ని ఎంత సమయం ఫోన్‌కి మనం కేటాయిస్తా ఉన్నాము? అవసరం దాంట్లో ఎంతవరకు మనకు అవసరం ఉంది? ఎంతవరకు అనవసరం ఉంది? సో ప్రతి ఒక్కరు కూడా నేను వేడుకుంటా ఉన్నాను, దయచేసి మీకు అవసరమైన వాటికే, మీ జ్ఞానం కొలది మీకు అవసరమైన వాటికి మాత్రమే దాన్ని చూడండి. మీ యొక్క అధిక సమయాన్ని మరి ఉచిత డేటానో, లేకపోతే డేటా ఎక్కువుందనో, లేకుంటే ఇంకో విషయంలోనో మరి దాన్ని, మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని అది దొంగిలిస్తా ఉంది. మరి దాని నుంచి మీరు అవగాహన కలిగి ఉండి ఆ సమయాన్ని పిల్లలతోనూ, కుటుంబంతోనూ గడపాలని ఆశపడతా ఉన్నాను. అయితే పిల్లల్లో మరి సమయాన్ని గడపడం ద్వారా మనము ఆ రోజులు జరిగిన ప్రతి విషయాన్ని మనం పిల్లలతో పంచుకుంటాము. పిల్లల స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్ ఏంటి, మీ హోంవర్క్ ఏం ఇచ్చినారు ఏంటి అని గడపడం ద్వారా, పిల్లలతో ఎక్కువ సమయం తల్లిదండ్రులు గడపడం ద్వారా వారికి ఫోన్ నుంచి కొద్ది వరకు డిస్ట్రాక్షన్ చేయొచ్చు. వారికి కూడా ఏదైనా ఫోన్‌లో క్లాసులు అవి ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా సర్టెన్ డిస్టెన్స్‌లో పెట్టి దాన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోగలడానికి మీరు తల్లిదండ్రుల ఆ యొక్క సారథ్యంలోనే అది ఉంచుకోమని చెప్తా ఉన్నాను. మరి అదే విధంగా మనకి ఆహ్, విలువైన ఆస్తి మన పిల్లలు. కాబట్టి పిల్లలని జాగ్రత్తగా మీరు గమనించండి. వారికి ఫోన్ అలవాటు చేయకుండా సాధ్యమైనంత వరకు వాటిని పరిధిలో ఉండాలి. అంటే అవసరమైన మేరకే వారికి ఇవ్వడం చూడండి. మరి పిల్లలు ఉన్నప్పుడు కూడా మనం ఫోన్ చూస్తా ఉంటే వారు కూడా ఫోన్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ అడిక్షన్ నుంచి ఇప్పటి నుంచైనా అవగాహన కలిగి ఉండండి. వచ్చే వీడియోలో నేను వీటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, చేయటానికి మనం ఏమేం పాటించాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈరోజు ఈ 6 విషయాలను మీరందరూ అవగాహన కలిగి ఉండి, మీరు మీ స్నేహితులతో, బంధువులతో ఈ వీడియోను పంచుకుంటారని ఆశపడతా ఉన్నాను. సైనింగ్ ఆఫ్ మీ పులిపాటి గోపాల్, ఐమిత్ర గ్రూప్ ఆఫ్ విజన్ సెంటర్.